హాయ్ అండి. వెల్కమ్ టు ది మన జాబ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ, మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. ఈరోజు చూస్తున్న మన వీడియో జనరల్ సైన్స్కి సంబంధించి, ఆర్ఆర్బి జనరల్ సైన్స్కి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని అయితే మనం ఈరోజు చూస్తున్నాం. ఆ, మన జనరల్ సైన్స్ సబ్జెక్ట్ మన ఆర్ఆర్బి గ్రూప్ డిలో 25 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? ఆప్షన్ ఏ థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ బి ప్యాంక్రియాస్, ఆప్షన్ డి ఆడినల్ గ్రంథి, ఆప్షన్ డి పిట్యూటరీ గ్రంథి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ప్యాంక్రియాస్ అనేది మన శరీరంలో హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. మనుషుల వంటి సన్యజీవుల రక్తం పూర్తిగా 2 భాగాలుగా ఆక్సిజన్ రక్తం మరియు డీఆక్సిజన్స్ రక్తం వేరువేరు హృదయ గదుల్లో ఉండబడే ముఖ్య కారణం ఏమిటి? ఆప్షన్ ఏ శరీరంలో కణాలను ఎక్కువ శక్తిని అందించడానికి, ఆప్షన్ బి ఊపిరితిత్తులు రక్తం పూర్తిగా ఆక్సిజన్ పొందేందుకు, ఆప్షన్ డి రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు, ఆప్షన్ సి శరీరంలో నరాల వ్యవస్థ త్వరగా పనిచేయడానికి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఊపిరితిత్తుల్లో రక్తం పూర్తిగా ఆక్సిజన్ పొందేందుకు మన గుండెలోని గదులు 4 గదులు 2 విభజించబడతాయి. 4 గదులు 2 ఒక జీవితాన్ని మగగా ప్రారంభించి తర్వాత ఆడగా మారే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రోటోజెన్, ఆప్షన్ బి హిమోజెనగస్, ఆప్షన్ సి ప్రోటోడి, ఆప్షన్ డి హెటరోజెగస్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. మగగా జన్మించి ఆడగా మారడాన్ని ప్రోటోడర్నరీ అని, ఆడగా జన్మించి మగగా మారడాన్ని ప్రోటోజెనీ అని చెప్పేసి అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి నెమోనియన్ చేపలు. ఎగ్జాంపుల్ నెమో చేపలు వీటిని మగగా జన్మించి ఆడగా మారతాయి. దీనికి ఎగ్జాంపుల్ నెమో చేపలు. భూకంప సమయంలో పీ తరంగాలు మరియు ఎస్ తరంగాలు భూమి ఉపరితలానికి చేరుకునే వేగం ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ 2 సమాన వేగంతో ప్రయాణిస్తాయి, ఆప్షన్ బి పీ తరంగాలు వేగం ఎక్కువగా, ఎస్ తరంగాల వేగం తక్కువగా, ఆప్షన్ సి ఎస్ తరంగాల వేగం ఎక్కువగా, ఆప్షన్ పీ తరంగాల వేగం తక్కువగా, ఆప్షన్ డి రెండివేటి వేగం చాలా తక్కువగా ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. పీ తరంగాల వేగం ఎక్కువగా, ఎస్ తరంగాల వేగం తక్కువగా అయితే ఉంటుంది. శరీరంలో రక్తపోటు పెరిగినప్పుడు దాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? ఆప్షన్ ఏ థెరాక్సిన్, ఆప్షన్ బి ఇన్సులిన్, ఆప్షన్ డి ఆడినలిన్, ఆప్షన్ డి యాంటీడైయూరెటిక్స్ హార్మోన్. ఆప్షన్ డి మన శరీరంలో రక్తపోటు పెరిగినప్పుడు ఆప్షన్ డి యాంటీడైయూరెటిక్స్ హార్మోన్ అనేది నియంత్రిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. శరీర స్థిరమైన దశలో ఉన్నప్పుడు లేదా ఎక్స్లీ వేగంతో కదులుతున్నప్పుడు దాని త్వరణ సమయ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ సమయం అక్షానికి సమానంగా ఉంటుంది, ఆప్షన్ బి ఆకారం ముఖం వక్రతం, ఆప్షన్ డి సమయం
తో సమానంగా ఉంటే సరళ రేఖ ప్రతికూల త్వరణం అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సమయాక్షానికి సమాంతరంగా ఉంటుంది. శరీరంలో ఒక రకమైన కణాన్ని కలిసి ఒకే విధమైన పనిచేసే సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అవయవం, ఆప్షన్ బి కణజాలం, ఆప్షన్ సి వ్యవస్థ, ఆప్షన్ డి జీవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కణజాలం అని చెప్పేసి అంటారు. ఆప్షన్ ఆప్షన్ కింది వాటిలో ఏది ప్రోటీన్ కాదు? ఆప్షన్ ఏ కొలాజన్, ఆప్షన్ బి ఎలాస్టిన్, ఆప్షన్ సి పట్టు, ఆప్షన్ డి లిపిడ్. ఆప్షన్ డి లిపిడ్. ఆప్షన్ డి లిపిడ్. కింది వాటిలో ఏది ప్రోటీన్ కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లిపిడ్ అనేది కొవ్వు. ఇది కొవ్వు, మిగిలిన మొత్తం ప్రోటీన్లుగా గుర్తించవచ్చు. కింది వాటిలో ఏది ఓడోమీటర్ ద్వారా కొలుస్తారు? ఆప్షన్ ఏ ఒత్తిడి, ఆప్షన్ బి ఎత్తు, ఆప్షన్ సి దూరం, ఆప్షన్ డి వేగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దూరం అయితే ఓడోమీటర్ ద్వారా కొలుస్తారు. శబ్దం ఏ తరంగ రూపంలో ప్రయాణిస్తుంది? ఆప్షన్ ఏ అడ్డ తరంగ రూపంలో, ఆప్షన్ బి దీర్ఘ తరంగ రూపంలో, ఆప్షన్ సి కాంతి తరంగ రూపంలో, ఆప్షన్ డి రేడియో తరంగ రూపంలో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. దీర్ఘ తరంగ రూపంలో అయితే శబ్దం ప్రయాణిస్తుంది. దీర్ఘ తరంగ రూపంలో అయితే ప్రయాణిస్తుంది. విద్యుత్ బల్బులోని ఫిలమెంట్ ఏ లోహంతో తయారు చేస్తారు? ఆప్షన్ ఏ టంగ్స్టన్, ఆప్షన్ బి అల్యూమినియం, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి వెండి. ఆప్షన్ డి వెండి. విద్యుత్ బల్బులు ఆప్షన్ ఏ టంగ్స్టన్తో అయితే తయారు చేయడం అయితే జరుగుతుంది. టంగ్స్టన్తో తయారు చేయడం అయితే జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్. మనిషి హృదయం నిమిషానికి సగటును ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆప్షన్ ఏ 50 నుంచి 60, ఆప్షన్ బి 60 నుంచి 80, ఆప్షన్ సి 80 నుంచి 100, ఆప్షన్ డి 30 నుంచి 40. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. శరీరంలో విషాలను తొలగించే ప్రధాన అవయవం ఏది? ఆప్షన్ ఏ ఊపిరితిత్తులు, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ డి హృదయం, ఆప్షన్ డి పేగులు. ఆప్షన్ డి ఇస్ రైట్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. కాలేయం అయితే శరీరంలో. బ్లూ మూన్ అని అంటే ఏమిటి? చంద్రుడు నీలంగా మారడం, 30 నెలల్లో 2 పౌర్ణములు రావడం, చంద్రగ్రహణం రావడం, చంద్రుడు మబ్బుల్లో కనిపించకపోవడం. ఆప్షన్ బి రెండు నెలలు ఒకే నెలలో 2 పౌర్ణములు రావడాన్ని బ్లూ మూన్ అని చెప్పేసి అయితే అంటారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మన కళ్ళలో రంగును నిర్ణయించే భాగం ఏది? ఆప్షన్ ఏ రెటినా, ఆప్షన్ బి కార్నియా, ఆప్షన్ సి ఐరిస్, ఆప్షన్ డి ప్యూపిల్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఐరిస్. మన కళ్ళలో రంగును గుర్తించేది ఐరిస్. ఓజోన్ పొర మనకు ఏ వికిరణం నుండి రక్షిస్తుంది? ఓజోన్ పొర మనం ఏ వికిరణం నుండి రక్షిస్తుంది? రేడియో తరంగాల నుంచి, ఆప్షన్ బి ఇన్ఫ్రారెడ్స్ నుంచి, ఆప్షన్ సి అల్ట్రా వయోలెట్స్ నుంచి, ఆప్షన్ డి ఎక్స్ కిరణాల నుంచి. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. అల్ట్రా వయోలెట్ నుంచి ఓజోన్ పొర అనే వికిరణం నుంచి ఓజోన్ పొర రక్షిస్తుంది. వాయువుల్లో శబ్దం వేగం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? చల్లని వాతావరణంలో, వేడి వాతావరణంలో, వర్షాకాలంలో, వేగం స్థిరంగా ఉన్నప్పుడు. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. వేడి వాతావరణంలో
వేడి వాతావరణంలో అయితే వేగం వాయువుల్లో శబ్ద వేగం ఎక్కువగా ఉంటుంది. మనిషి శరీరంలో అత్యంత చిన్న ఎముక ఏది? అత్యంత చిన్న ఎముక ఆప్షన్ ఏ ఫీమర్, ఆప్షన్ బి స్టెఫెస్, ఆప్షన్ బి టిబియా, ఆప్షన్ డి హ్యూమరస్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. మనిషి శరీరంలో అతి చిన్న ఎముక అయితే చెవిలో ఉంటుంది. చెవిలో అయితే ఉంటుంది. నీటి శుద్ధి చేయడానికి ఎక్కువగా ఉపయోగించే రసాయనం ఏది అని క్వశ్చన్. ఆప్షన్ ఏ నైట్రోజన్, ఆప్షన్ బి క్లోరిన్, ఆప్షన్ సి కార్బన్, ఆప్షన్ డి హీలియం. ఆప్షన్ బి అయితే రైట్ ఆన్సర్ అండి. క్లోరిన్ నుంచి నీటిని నీటిని క్లోరిన్ నుంచి నీటిని శుద్ధి చేయడానికి అయితే అధికంగా ఉపయోగిస్తారు. మన కళ్ళల్లో ఇమేజ్ ఏర్పడే భాగం ఏది? మన కళ్ళల్లో ఇమేజ్ ఏర్పడే భాగం ఏది? కర్నియా, రెటీనా, ప్యూపిల్, ఐరిస్. కళ్ళలో ఇమేజ్ ఏర్పడే భాగం ఆప్షన్ బి రైట్ ఆన్సర్. మన కళ్ళలో రెటీనా అయితే రెటీనా నుంచి ఇమేజ్ అయితే ఏర్పడుతుంది. ఖనిజాల కఠినత్వాన్ని కొలిచే స్కేలు ఏది అని చెప్పైతే స్కేల్ క్వశ్చన్. సిల్క్ స్కేలు, ఆప్షన్ బి లస్టర్ స్కేలు, ఆప్షన్ సి మోహన్ స్కేలు, ఆప్షన్ డి హరిస్ స్కేలు. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఖనిజాల కఠినత్వాన్ని కొలిచడానికి మోహన్ స్కేల్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. పేటన్స్ అనేది అనగా ఏమిటి? పేటన్స్ అనగా ఏమిటి? కాంతికణం, వైరస్, భౌతిక శక్తి, ఉష్ణోత్పత్తి పరికరం. ఆప్షన్ ఏ వచ్చేసి కాంతికణం. వాయువులో ప్రధాన వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి హీలియం. వాయువులో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. కార్బన్ డైఆక్సైడ్. మనిషి శరీరంలో ఎక్కువగా ఉన్న మూలకం ఏది? శరీరంలో ఎక్కువగా నైట్రోజన్, కాల్షియం, ఆక్సిజన్, ఇనుము. ఆక్సిజన్ అయితే మనిషి శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం. ఇది వచ్చేసి రక్తంలో ఉంటుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి హృదయం, ఆప్షన్ సి ఎముకలు మధ్య, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. ఆన్సర్ ఇది ఎముకల మధ్య. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఎముకల మధ్యలో అయితే ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. వాటిని తర్వాత చూద్దాం. రేపటి రోజు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి.